ఏమండి, టీ వచ్చే లోపల కాలక్షేపానికి నేను కొన్ని చిక్కు ప్రశ్నలు వేస్తాను, మీరు సమాధానాలు చెప్పాలి. తప్పు చెప్తే నేను గెలిచినట్టు. సరేండి. అప్పుడే పుట్టిన పసిబిడ్డ జుట్టు ఏ రంగులో ఉంటుంది? నలుపు. కనుబొమ్మలు? నలుపు. కనుగుడ్లు? నలుపు. పళ్ళు? నలుపు అంటాను అనుకున్నారా? కాదు, తెలుపు. మీరు నిజంగా జీనియస్ అండి. కాకపోతే అప్పుడే పుట్టిన పసిబిడ్డకి అసలు పళ్ళే ఉండవు, ఇంకా రంగేమిటి? అబ్బబ్బా, తెలుసున్న పాయింటే పొరపాటు చెప్పాను. తీసుకోండి ఝాన్సీ గారు. ఆ దేవుడు నన్ను మన్నించుగాక. అదేంటండి అలా అంటారు? ఏం లేదండి, మిమ్మల్ని ప్రమాదం నుంచి కాపాడి తీసుకొచ్చాను కదా, ఇప్పుడు ఈ టీ ఇచ్చి మళ్ళీ ఏం ప్రమాదం కలిగిస్తాను ఉండదండి. అంటే చావు రాదని హామీ ఇస్తున్నావా? అలా కానీ నీ దయ. ఇందులో ఏగుందండి బాబు? ఆ గ్లాసుకి ఇవ్వండి. పావలా టీలో ఈగలు కాకపోతే డేగలు ఉంటాయంటండి. ఇంకో క్వశ్చన్ కొడతాను, తప్పు చెబితే గెలుపు నాది. అడగండి. ఆడవాళ్లు సిగ్గు విడిచి ఫలానా చోటుకు వస్తావా అని నడి బజార్లో ఏ పరాయి మగాన్ని అడుగుతారు? అలా ఎవరిని అడుగుతారండి? అడుగుతారు. పోనీ నేను చెప్పనా? రిక్షావాణ్ణి. చెప్పలేకపోయారు, నేనే గెలిచాను. ఇది ఎప్పుడు ఇంతేనండి, ఇట్లాంటి కొచ్చులు వేసి మర్చిపోగొడుతూ ఉంటారండి. వీడి మతి మాత్రం నేను పోగొట్టలేకపోతున్నానండి. అదేమండి? వాడికి అసలు ఉంటే కదండి పోగొట్టడానికి. ఎప్పుడు ఇలా తమాషాగా నవ్విస్తూ మాట్లాడటం మీకు అలవాటా? అవునండి, ఏడుస్తూ పుడతాం, ఏడిపిస్తూ చస్తాం. కనీసం ఈ మధ్యలో ఉన్న కాలమైనా నవ్వుతూ నవ్విస్తూ ఉండాలన్నదే నా ఆశ.